ఆత్మీయులారా, మనం మహాత్ముల శీర్షిక కింద మనం చేళగురికి ఎరితాతను గురించి మనము చర్చిస్తున్నాం. మ్యాజిస్ట్రేట్గా ఉండి ఉద్యోగ విరమణ చేసినటువంటి నంజుండప్ప గారు ఇప్పుడు తన యొక్క యోగనామం ఏమనగా అది ఆయన నిరంజన నామంతో పిలువబడుతున్నారు. అయితే ఎప్పుడు కూడా ఆయన తన పేరును ఆయన ప్రకటించుకోలేదు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏంటి అని ఎవరిని అడిగితే వారికి చెప్పేవారు, రాసిస్తాను, పేపరు పెన్ తీసుకురండి అనేవారు. ఆయన వచ్చిన తర్వాత దానిపైన ఏం రాసేవారంటే, మీరు ఇక్కడున్నటువంటి ఒక తహసీల్దార్ని మీరు కలవండి అని తహసీల్దార్కి లెటర్ రాసిస్తాను అనేవారు. అంటే కనుక్కోండి మీరు అని అర్థం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊరి పేరు రాసి మీరు ఆ హిరియూరులో లేక తుమ్కూరులో తహసీల్దార్ని కనుక్కోండి, నేను ఎవరో చెప్తాను అనేవారట. ఇంకా వీరికి ఎంతగా పరిచయాలు లేవు, దూర ప్రదేశాలు కదా, అప్పుడు ఇంకా మన స్వతంత్రం కూడా రాలేదు, తర్వాత వాహన సౌకర్యాలు కూడా లేవు. కావున ఎవరు కూడా పూర్తి వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నం చేయలేదండి. ఒకసారేమో ఉరవకొండకు వచ్చారు ఆయన. ఉరవకొండలో అక్కడ బెళగొప్ప కొండ అని ఉంటుంది. ఆ కొండపైన ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభం పైనకి నిల్చుకున్నారు ఆయన. అందరూ ఊరి వాళ్ళు, ఉరవకొండల వాళ్ళు, ఎవరండి అలా ఒక్కరే వెళ్ళి ఆయన అలా నిల్చుకున్నారు కదా అని. ఆత్మీయులారా, ఆయన ఎంతటి అందగాడు, మరి ఎంతటి ఎత్తుండే విషయమే మనం ఇప్పుడు చెప్తాను వినండి. దాదాపుగా 6 అడుగుల ఎత్తు, పలచని దేహం, వర్చస్సుతో ఉన్న ముఖం, పొడవైన కురులు, పొడుగా జడలుగా ఉండేది, విశాలమైన ఫాలం, ఇంకా నుదురు అయితే బలంగా ఉండేది, పొడవైన నాసికం, విశాలమైన నేత్రాలు. ఇవి చూస్తే ఎవరైనా సరే ఆయన చూసి ఆకర్షించేటువంటి ముఖ వర్చస్సు ఆయనది. అందులో విశాల వక్షస్థలం. మనం చేళగురికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని మనం చూసినప్పుడు ఆ విగ్రహంలో ఎలా ఉన్నారనేది చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అంటే మంచి కుటుంబం నుంచి వచ్చిన వారు, బాగా చదువుకున్నవారు అనమాట. ఇలాంటి పొడవైన వ్యక్తి ఆ బెళగొప్ప కొండపై ధ్వజస్తంభం మీద నిలబడ్డాడంటే మరి ఆశ్చర్యం, అందరూ కూడా అలా చూస్తున్నారు. అక్కడి నుంచి దిగారు. అక్కడి నుంచి ఆ ధ్వజస్తంభం దిగి దగ్గరలో ఒక ముష్టూరు అని కూరుందండి. అక్కడ మా బంధువుల పూర్వంలో ఉండేవారు ముష్టూరు. అక్కడ ఏం చేశారు ఆయన, ఆ ముష్టూరులో రామలమ్మ గుడి అని ఉంది. ఆ గుడిలో ఉండేవారు. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి ఏదైనా తినడానికి పూరి అటువంటిది ఇస్తే దాన్ని ఇష్టం ఉంటే తీసుకునేవారు, లేకుంటే. ఇంకా తర్వాత ఒకసారి ఏం జరిగింది, ఆయన గుడిలో ఉన్నప్పుడు కొందరు దొంగలు వచ్చారు. అమ్మవారి యొక్క ఆభరణాలు, హుండీనో ఎత్తుకుపోవాలని. అక్కడ వాళ్ళు వచ్చి యథాప్రకారం అక్కడ బసవಣ್ణ ఉన్నాడు. ఆ బసవಣ್ಣకు పూజ చేసుకొని వాళ్ళ దొంగతనాలు చేస్తారట ఆ ఊర్లో. బసవಣ್ಣకు పూజ చేస్తున్నట్టే ఈయన అక్కడే కూర్చున్నారు. వీడు మమ్మల్ని ఏమైనా గుర్తిస్తాడని ఏం చేశారు, ఒక 5-6 టెంకాయలు తీసి ఈయన తలపైన బాదారు. ఆయన నిశ్చలం కూర్చున్నాడు. వాళ్ళన్నీ సొమ్ము దొంగలించి వెళ్తున్నప్పుడు వాళ్ళని పిలిచాడు. నన్నైతే మీరు బాధినారు సరే, మరి ఇక్కడ బసవಣ್ణ ఉన్నాడు కదా, ఆ బసవಣ್ణ మీ గురించి సాక్ష్యం చెప్తే ఏం చేస్తారు అన్నాడు. పిచ్చివాడు, బసవಣ್ణ ఎక్కడైనా కదులుతాడా, మాట్లాడతారా అన్నారు. ఒకసారి చూడండి అని ఏమన్నాడంటే, బసవా నడిచిరా అన్నాడు కన్నడ భాషలో. అది వీరు ఆశ్చర్యపోయేటట్టుగా ఆ రాతి బసవಣ್ణ ముందుకు నడిచిందట. ఆత్మీయులారా, ఇటువంటి సిద్ధ పురుషులు, యోగులు వారు ఎక్కడ వసిస్తుంటారు ఎక్కువగా? అయితే శివాలయం లేదా శ్మశానం. ఈయన ఎక్కువగా శివాలయంలో ఉండేవారట. శివాలయంలో ఆ ప్రదోషం అని వస్తుంది కదా, మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రికి మాత్రం తప్పకుండా ఏదైనా శివాలయంలో ఉండడం. ఆ బసవಣ್ಣకు అక్కడ ఎవరైనా తెచ్చిస్తే నైవేద్యం చేస్తాడు. ఆత్మీయులారా, ఇక్కడ విషయం ప్రస్తావన చేస్తున్నాను.
శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఒకసారి నేను పెద్దాపురంలో ఉన్నప్పుడు వారు ఒక మాట చెప్పారు. ఈ సభలో ఇక్కడున్న వారందరికీ చెప్పు, ఇది ప్రదోషం గురించి వారికి తెలియజేయమన్నారు. అప్పుడు శ్రీవారి అనుగ్రహం కదా, ఆ ఊర్లోనే లలితా బ్రాండ్ రైస్ ఓనర్స్ ఉన్నారు, చాలా గొప్ప శ్రీమంతులు. అలానే కాంచి కామకోటి పీఠానికి పరమ భక్తులు వాళ్ళు. వారి యొక్క భక్తితో అక్కడ శివాలయం ఉంది, పూర్వం నుండి ఉన్న శివాలయం. ఆ శివాలయంలో ప్రతిరోజు ఆ ఇంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళి ఆ శివాలయం దర్శనం చేసుకుంటారు. సమస్త ఖర్చులు కూడా వీరు వ్యక్తిగతంగా ఖర్చు చేస్తారు. స్వాముల వారు అన్నారు, ఈరోజు ప్రదోషం ఉంది, సాయంకాలము ప్రదోష పూజకు అందరూ వెళ్ళి అక్కడ పూజ చేసుకోమని చెప్పమన్నారు. ఆత్మీయులారా, కొన్ని గ్రామాల్లో సాయంకాలం పూట అభిషేకం చేసేది లేదు. దానికి వారు ఏం చెప్తారు సమాధానం అంటే, మనం ఉదయం భోంచేసి ఉంటాం కదా, భోంచేసిన తర్వాత సాయంకాలం ఎలా ఈశ్వరుడికి అభిషేకం చేయడము అని. అదొక విధంగా వాస్తవమే. ప్రదోషం చేసేటువంటి వాళ్ళు ఉదయం నుండి ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో 1.5 గంట ముందు, తర్వాత 1.5 గంట తర్వాత, ఈ 3 గంటలను ప్రదోషము అని అంటారు, మాస శివరాత్రిని. ఎవరైతే ఈ ప్రదోషంలో శివ దర్శనం చేసుకోవడం, పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించడం, దీపారాధనలు చేయడం, మరియు ఆ నందికి సగ్గుబియ్యం అనగా రాత్రి బియ్యం నానబెట్టి ఉదయాన్నే బాగా దాన్ని పొడి మాదిరిగా చేసి దాన్ని బెల్లం చేర్చి బసవుడికి నైవేద్యం చేయాలి, బసవుడికి అభిషేకం చేయాలి, వస్త్రం కప్పాలి. ఇక్కడ విశేషంగా బసవన్నకు పూజ చేస్తారు. నంది పరమేశ్వరుని యొక్క పరమభక్తుడు. ఆంధ్రప్రదేశ్లో మహానంది అనే ప్రదేశం ఉంది. విజయయాత్రలో శ్రీవారు అక్కడ ఉన్నారు. అనేక యజ్ఞయాగాదులు కూడా ఆ దేవస్థానం వాళ్ళు జరిపారు. శ్రీవారి అనుజ్ఞ ప్రకారం మహానందిలో శివరాత్రికి నేను మా దంపతులు వెళ్ళి 3 రోజుల పాటు అక్కడ ఉండి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని అక్కడ ఉపన్యాసాలు చెప్పమన్నారు శ్రీవారు. మహానంది గురించి చాలా వైభవమైనటువంటి ఇతిహాసం ఉందండి. కావున శివభక్తులందరూ కూడా ప్రదోషంలో దర్శనం చేసుకోవడం ద్వారా సమస్తమైనటువంటి బాధలు తీరిపోతాయి. మొదలుగా నిరోగి అవుతాడు, రోగాలు వెళ్ళిపోతాయి, ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది, రావాల్సినటువంటి సొమ్ము తిరిగి మనకు వాపసు వస్తుంది, ఇంట్లో ఏ తగవులు ఉండవు. తప్పకుండా ఆ రోజు ఉపవాసం ఉండి ప్రదోషంలో పరమేశ్వరుణ్ణి అర్చన చేయడం ముఖ్యం. ఎందుకనగా ప్రదోషంలో పరమేశ్వరుడు సమస్త దేవతలు కూడా వారి వారి వాయిద్యాలతో అక్కడ వైభవంగా వాయిద్యాలు మ్రోగిస్తూ ఉండగా పరమశివుడు పార్వతీదేవిని సింహాసనం పైన కూర్చుండబెట్టి నృత్యం చేస్తాడు. పురుషులు చేసే నృత్యాన్ని తాండవమని, స్త్రీలు చేసే నృత్యాన్ని లాస్యము అని అంటారు. ఆ విధంగా వైభవంగా పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తాడు. అప్పుడు మనం నంది యొక్క కొమ్ముల నుండి పరమేశ్వరుడు దర్శనం చేసుకుంటే ఈ ప్రదోష సమయంలో పరమేశ్వరునికి అమితమైన ప్రేమ. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా, నాకు తెలిసినటువంటి వారెందరూ కూడా పేద స్థితిలో ఉన్నవారు ఈరోజు గొప్ప శ్రీమంతులుగా ఉన్నారు. ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఇది శ్రీవారి యొక్క సందేశం అని మీరు గ్రహించండి. ఈ యొక్క మీకు తెలియజేస్తే మీరు 10 మందికి చెప్పి మీరైనా దాన్ని ఆచరిస్తారు. అందుకే పరమేశ్వరుని పూజ అనేటువంటిది యోగులకు కానీ, భోగులకు కానీ, జ్ఞానులకు కానీ ప్రతి ఒక్కరికి అవశ్యము శివరాత్రి లాంటిది. అది మాస శివరాత్రి. 11 మాస శివరాత్రులు ఒక మహాశివరాత్రి అని. ఆ రోజు శివపూజ అయిన తర్వాత తీర్థప్రసాదాలు గ్రహించి రాత్రికి నక్షత్రములు చూసి భోంచేయాలి. ఈ విధంగా చేసిన దానివలన సమస్త తారా గ్రహ మండలముల యొక్క అనానుకూలములను దూరమై పరమేశ్వరుని అనుగ్రహం మనకు ప్రాప్తి కలుగుతుంది. పరమేశ్వరుడు సమస్తమైనటువంటి తారాగ్రహములు ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు ఉన్నాయో, వాటి యొక్క సంపూర్ణ అధిదేవత పరమేశ్వరుడు.
ఈ విధంగా చెళ్ళగురికిలో ఎరితాత ఎక్కువగా ఈ ప్రదోష సమయంలో ఆ నంది దగ్గర కూర్చునేవారు. ఇవన్నీ సూచనప్రాయంగా మనకు మహాత్ములు తెలియజేస్తుంటారు. వారు మౌనం ఎక్కువ, మహాత్ములందరూ ఆచరణ ఎక్కువ, అందుకే వాటిని మనకు తెలియజేస్తారు. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి రాతి బసవన్నను కదిలించారు. ఆ ఊర్లో ఈ చేళగురికి ఎరితాత పైన కొందరు అసూయాపరులు ఉండేవారు. దాంట్లో ఆ ఊర్లో ఉన్నటువంటి పటేల్ ఒకరు ఉండేవారు. ఆయన అనేకమైన అక్రమాలన్నీ చేయించేవారు. పైనికి ఆషాఢభూతి మాదిరిగా విభూతి, ధారణ, రుద్రాక్షలు ఇలా వేసుకుంటూ ఉంటూ అనేకమైన అక్రమ కార్యక్రమాలు చేస్తూ ఉండడం ద్వారా ఒకరోజు ఎరితాత ఆయనతో అన్నారు, నీకు మరణం ఆసన్నమైంది అన్నారు. అంతే. మహాత్ముల మాట అది యమధర్మరాజు అయినా తల వంచి ఆ శాసనాన్ని పాటిస్తాడట. అందుకే మహాత్ములను మనం ఎప్పుడు శరణు పొందితే ఆ మృత్యువును కూడా మనం గెలవచ్చు. వెనకల మిశ్రీ అనే స్వామి గురించి చెప్పినప్పుడు అరుణాచలంలో ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. అందుకే చంద్రశేఖరాష్టకంలో కూడా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు చెప్తారు, ఎవరు చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని ఎవరంటారో యముడు కూడా మన గురించి చింత చేయడంట, ఆలోచన చేయడంట. అందుకే ప్రతి ఒక్కరూ కూడా శివాలయాలను పరిశుభ్రంగా పెట్టుకొని మాసం కూడా ప్రదోషానికి శివాలయాలు వెళ్ళాలి.